చందుర్తి మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి సోనియా గాంధీ రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించడం సంతోషకరమని అన్నారు. సోనియా గాంధీ జన్మదినం రోజున తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, డైరెక్టర్లు మర్రి కృష్ణ, ఇందూరి మధు, ఈసరి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు జ్ఞాత నవీన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చందుర్తి మండల కేంద్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు ఈ యొక్క దేశానికి చేసినటువంటి ఎన్నో సేవలను స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ ఈ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ఇచ్చిన మహిళగా ఈ యొక్క మా సోనియా గాంధీ గారు గౌరవం వారికే దక్కింది. ఈ రోజు వారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రజా పాలనలో మనం అందరం కూడా గత ఎన్నికలలో వారి యొక్క తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి గిఫ్ట్ గా మనం అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని ప్రజాపాలన కొనసాగుతున్న ఈ తరుణంలో ఈ రోజు 10 గంటలకే ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో ఎన్నో ప్రత్యేకమైనటువంటి బిల్లులను ఈ రోజు పెడుతున్న సందర్భంగా కూడా మేము ఈ యొక్క చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజాపాలన సంవత్సరం పాలన పూర్తి చేసుకుని ఈ రోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పన్నడు కూడా పంపించడం జరిగింది. ముందు కూడా సోనియా గాంధీ గారి ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తూ ఈ యొక్క రాష్ట్రంలో వెనుకబడినటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత ముద్దుబిడ్డ అయినటువంటి మన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారి ఆదేశాల ప్రకారం కూడా ఈ యొక్క మండలంతో పాటు ఈ నియోజకవర్గాన్ని ముందు అన్ని రంగాల్లో అభివృద్ధికి తీసుకుపోయే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నటువంటి యువ నాయకత్వం మరియు సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మొన్ననే మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులుగా ఏర్పడి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఈ రోజు వారు కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా సోనియా గాంధీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో సోనియా గాంధీ గారి ఆలోచనను ఖచ్చితంగా వారి ఆలోచన మేరకు ఏదైతే తెలంగాణ ఇచ్చిందో ఆ ఇచ్చిన తెలంగాణను కూడా ముందు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా చందుర్తి మండల నాయకత్వం అంతా కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. 4 కోట్ల ప్రజల చిరకాల కోరిక నెరవేర్చినటువంటి సోనియా గాంధీ గారికి మరి ఇలా చందుర్తి మండల కేంద్రంలో మరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఏదైతే తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు చేస్తూ ఈ ప్రజాపాలనలో మరి ముందుకు సాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కూడా అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ మన సోనియా గాంధీ గారి ఆలోచన విధానం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా యువత కూడా ముందుండి ఆ సూచనలు కూడా మనం తప్పకుండా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి చందుర్తి మండల
కాంగ్రెస్ పార్టీ తరఫున మరి యూత్ కాంగ్రెస్ తరఫున సోనియా గాంధీ గారికి ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.